అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 24వ తేదీన బీహార్లోని పాట్నాలో నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి అనేక అంశాల మీద కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఓట్ చోరీ అనేటువంటి అంశం. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానంగా ఎంతో ధైర్యంతో వివిధ మార్గాల ద్వారా ఏ విధంగా అయితే భారత ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రజలకు ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి ఓటు హక్కుని నిర్వీర్యం చేస్తున్నాయో ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కానీ, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ వీటిలన్నింటినీ చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరినీ కూడా జాగరూకత చేసే విధంగా వాళ్ళకి దేశవ్యాప్తంగా 5 కోట్ల సిగ్నేచర్స్ని సేకరించి దాన్ని ఢిల్లీలో అక్టోబర్ ఎండింగ్లో కానీ, నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ పెద్ద ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశం మీద ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం. దాన్ని ఈరోజు అమలాపురంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇది కాకుండా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశం గడిచినటువంటి 8 సంవత్సరాలుగా ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలని జీఎస్టీ రూపంలో ప్రజల దగ్గర నుంచి కానీ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ జీఎస్టీని కూడా తిరిగి వాపసు ఆయా లబ్ధిదారులకు కానీ లేదా కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయం 2 రోజుల క్రితం స్థానిక సంస్థల్లో 42% బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆనాడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని చాలా హర్షదాయకం. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓబీసీలకు సంబంధించి స్థానిక సంస్థలకు మీరు వెళ్లే లోపలనే వాళ్ళ యొక్క కులగణన చేసి ఆయా సామాజిక వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, స్థానిక సంస్థలను ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.